అంకుల్ పేపర్. ఏంటి రాజు, బాగా చదువుతున్నావా? చదువుతున్నా. వెళ్ళి లోపల. కారు ఖరీదు నీకు తెలుసా? దీని కింద పడి నువ్వు చస్తే నా కాస్ట్లీ కారు ఏమయ్యేది? నీలాంటి దరిద్రుల్ని కుక్కల్ని చంపినట్టు చంపాలి. అప్పుడే ఈ కంట్రీ బాగుపడుతుంది. మనిషి జీవితం నీ కారు కంటే ఖరీదు తక్కువ? మనిషిని మనిషిలా చూడటం అలవాటు చేసుకో. చేత కాదా కుక్క చౌచస్తావు. వాడి పొగరేంటి సార్? ఎవడు సార్ వాడు? వాడు నా కొడుకు. He is my son. Don't you ever call me your son, Mr. Mahendra. నేను నీ కొడుకును కాదు. 4 ఏళ్ల క్రితం 4 years back నువ్వు నాకు చచ్చిపోయావు. నీకు కరువు పెట్టాను, నిన్ను బూడిద చేశాను. You don't exist for me, Mr. Mahendra. You don't exist for me. ఇంత రక్తం పోయినా, ఎన్ని గాయాలైనా నీకు బాధ కలేదురా? లోపలున్న బాధనే భరించాను. ఈ బాధను భరించలేనా? లాయర్ రాకేష్ వాదన, రాగిణి కేసు గెలుపు. చూడు శీల, లాయర్ రాకేష్ గారు రోజు రోజుకి సెన్సేషన్ లాయర్గా పేరు తెచ్చుకుంటున్నారు. కానీ మన జెమినీ టీవీలో ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదు. ఏం చేయాలి సార్? ఆయనకు పబ్లిసిటీ పిచ్చలేదు. ఆయన ఇంటర్వ్యూ కోసం ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. అందుకే మన మద్రాస్ ఆఫీస్ నుంచి స్పెషల్ రిపోర్టర్ సంజయ్ని పిలిపిస్తున్నాం. రాకేష్ ఇంటర్వ్యూనా? రాకేష్ ఇంటర్వ్యూ దొరకదే. 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా. శైలు, మనిషిని లాంగ్ షాట్ లో స్టడీ చేయాలి, క్లోజప్ లో కొట్టాలి. చెప్తే వినవు కదా. రాకేష్ రోజు కోర్టుకొస్తాడు, వెళ్ళి క్లోజప్స్ వేసుకో. కమాన్ కమాన్ కమాన్, పడండి. కమాన్ యా. ఓహో, ఏంటి లేటు? బీ క్విక్. ఈ సంధ్య రాకేష్ కార్ వచ్చింది. హలో, లాంగ్ షాట్ అదిరిందే. స్విచ్ నొక్కు.
నొక్కుతా. ఏయ్ ఇంటర్వ్యూ. హలో కెమెరా, జెమినీ టీవీ ప్రేక్షకులకు మా నమస్కారం. ఇప్పుడు మీ సంధ్య అందిస్తున్న సంధ్య రాగం. ఇప్పుడు మీరు ఎవరిని చూడబోతున్నారో చెప్పండి. గ్రేటెస్ట్ లాయర్ ఆఫ్ అవర్ టైం రాకేష్. హలో మైక్ టెస్టింగ్. షట్ అప్. రాంగ్ నంబర్. ఫాలో ఫాలో కెమెరా. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాకేష్. ఐఎమ్ సంధ్య ఫ్రమ్ జెమినీ టీవీ. మా సంధ్య రాగం ప్రేక్షకులు ముచ్చటైన ముత్యాలంటి మీ మాటలు వినాలని ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సార్. మిస్టర్ రాకేష్ చూసారా, గొప్ప వాళ్ళందరూ తక్కువ డైలాగ్లే వాడతారు. అలాగే మిస్టర్ రాకేష్ కూడా ఆ తక్కువ డైలాగ్లు ఏమిటో తెలుసుకుందావా? వేరే ఫైల్లో ఉన్నాయా మిగతా డాక్యుమెంట్స్ అన్ని? గుర్లేగం చెప్పమని చెప్పాను కదా, చెప్పావా? చెప్పండి సార్. ఏం చెప్పేది ఇంకా? అందానికి హెడ్ ఆఫీస్ లాంటి ఫేసు, పర్సనాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి బాడీ ఉన్నాయి మీకు. మీరు సినిమాల్లో చేరుంటే అతను కొట్టేసేవారు. కానీ ఈ లాయర్ వృత్తిని ఎందుకు అనుకున్నారు మీరు? గుర్లేగం సార్ షూటింగ్ పర్మిషన్ ఉందా? ఉందా అంటే లేదు సార్, లేదు అంటే ఉంది సార్. ఉందా లేదా? మీరే ఆవిడ గారిని ఇంటర్వ్యూకి రమ్మన్నారట. ఆవిడ చెప్పారు, నేను చెప్పాను. జడ్జి గారి చుట్టూ మీద ఒట్టు. ఫోన్ వచ్చింది, వస్తాను సార్. 5 నిమిషాల్లో అందరిని పంపించేయాలి సార్. మీరు కొంచెం ఇటు వస్తారా? చేయండి, పదండి. ఇగో ఈసారి గణం తప్పింది. నువ్వు ఆడపిల్లవైనా పర్వాలేదు, ఆ 7 కొండల వాడికి జుట్టిస్తాను మొక్కు. కావాలంటే నీ గుండుకు అందమైన విగ్గు నేను కొనిస్తా. ఎందుకు? ఎందుక అబద్ధాలు చెప్పినందుకు మా లాయర్ గారు ఎగరేసి బోర్లేసి తిరగేసి ఏ పార్టుకు ఆ పార్టు చీల్చి పారేసేవాడు. నీకే చేత్తో మైక పట్టుకొని రాకేష్ రాకేష్ అని దానివి మొహం చూడు. పోనీ నా ఇంటర్వ్యూ ఏమైనా తీసుకుంటావా? బ్యాడ్ లక్. జెమినీ టీవీకి లేదు, స్టార్ టీవీ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాలే. అయిందా పెళ్ళి? రాకేష్ విషయం మర్చిపో, ఇక పద. కట్. ఈ క్లోజప్ మిస్ అయింది. ఇంకో క్లోజప్ టైట్గా ఇస్తాను ఈ మిరపకాయకి. మిరపకాయ అసలు పేరు అదే. నూరా గోయిందా 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 గోయిందా. ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు డబ్బులు తీసుకొట్టి ఎక్కడ కొట్టు అంతే. ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకు లగేజ్ కొడతాను. అవును. ఈ మూటకు లగేజ్ కొడతావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలు కాకపోతే ఈ మూటకు లగేజ్ కొడతాను. ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి. భలే ఓడివయ్యా నువ్వు. వామ్మో ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు. ఓయ్ లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడుతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? మరి దించేస్తే బస్సు ఆ రూట్లోంచి ఈ రూట్లోకి వస్తా మరి. నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకలుగా ఉందా మీకు? ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ. ఏంటయ్యా నీ గోళ? మరేందంటే అట్ట మాట్లాడతారా ఆయన? నువ్వెక్కడ దొరకవే బాబు? టికెట్ కు డబ్బులు ఇస్తా ఉండండి. ఓ ఎగ్గొడతావా? ఏందా ఇది? ఏంటంటే అందరూ ఇట్లా మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం సర్దుకోలేరా? పైగా చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఇదిగోండి డబ్బులు. ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవని చెప్తున్నారు కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకు పాల వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా మీకు అసలు? అంటే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సులో, 50 మంది 10 పైసలు సర్దుకోలేవు నువ్వు. ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం? అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చాయి. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకే సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే. అసలు ఇవ్వలేనాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ. బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్య ఏదో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మొత్తం నీకెందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత అయిందండి? 9:10. కొడతావేంటి? లేకపోతే చూస్తున్నాను. వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? లేవడిగాను టైం అడిగావు, మీరు నాకేం చెప్పారు? 9:10 అయిందా? 9:10 అని చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. టైం 9:10 అయింది. 9:10 అంటావు. అసలు టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయిందన్నాను. 9:10 అంటావు. 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. గేట్ వేశారా? గేట్ వేశారు కాబట్టి కదా బస్ ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేవో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టే కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడికలుగా ఉంది మీకు. అంటే
రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా, గేట్ వచ్చినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా, మెయిల్ అంటారా? అంత అవసరం అది? అవసరం. సర్కార్ అయి ఉంటుంది. ఏంటి 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 చేంజ్ చేసుకుంటే బాగుంటుంది చెబుతున్నా. ఏంటి సర్కార్ అది? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి, లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఏంటి ఇది కొరత పెట్టి పరిస్థితి, కొరత పెట్టి ఇరుకుపాలు పడండి ఎగసగల నీకు. రైలు వస్తుందంటే విమానం వస్తుందట. ఏ రైలు వస్తుందో చెప్పు. ఏంటి మాట్లాడవా? కొరత పెట్టి లేకపోతే ప్రతిసారి కొరత పెట్టి మాట్లాడవా? చూ చెప్పు. 8 పెట్టెలు సర్కారు. మళ్ళీ కొరత పెట్టి నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని. ఏంటి 8 పెట్టున్న ప్రతి సర్కార్ అవుతా? మరి అది గూడ్స్. ఇంటర్వ్యూ కోసం వచ్చి ప్రేమలో పడ్డానా? ప్రేమలో పడ్డానికి ఇంటర్వ్యూకి వచ్చానా? ఏంటి నా మనసు కెమెరాలో తిరుగుతోంది?